Shalom everyone, welcome back to our channel Unfiltered Truth. ఈరోజు ఒక కాల్ వచ్చింది నాకు మార్నింగ్. వాళ్ళు ఏమన్నారంటే, ఏంటి సండే రోజు వాక్యం తప్ప ఇంకా మిగతా రోజులు వాక్యం చెప్పరా, చర్చ్ ఏమన్నా ఆపేస్తున్నారా అని అన్నారు. ఆ వ్యక్తితో అన్న నేను, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే, అదే పీపీఎఫ్ చర్చ్ గురించి మీరు డిస్కస్ చేస్తారు కదా వీడియోస్లో. నేను ఈరోజు వాళ్ళ వీడియో చూశాను, వాక్యం ఇంకా చెప్పను మీకు అన్నాడు. అదేంటి ఈరోజు అలా అలా స్టేజ్ ఎక్కేసి చెప్పేశారు, బీపీటీ వాళ్ళు నేను వేసుకోలేదా అనుకున్నాను అన్నాడు. అంటే వాక్యం ఆపేస్తాము అని ఒక పాస్టర్ మీకు చెప్పము, ఎవరు వినట్లేదు, లోపడిన వాళ్ళని జనులు, ఇంకోటి ఏదో అంటారు, మనం మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు కదా. ఎంత వర్షం పడ్డా అలాగే ఉంటుంది గొడ్డు అంటే, ఎంత వాక్యం చెప్పినా మీరు అలాగే ఉంటారు, మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఈ మాటలన్నీ అక్కడ విన్నాయి కాబట్టి ఆయన చెప్పి నేను పంచుకున్న వాళ్ళకి సరదాగా. అయితే ఆ విన్నా ఫోన్లో చాలా మాట్లాడిపోయాం, చాలా బాధపడ్డాడు కూడా. అంటే తనకు జరిగిన అన్యాయాల గురించి తను మాట్లాడాడు. వాక్యం అనేది దేవుడు ఒక మనిషి బోధిస్తున్నాడు, ఒక వ్యక్తి సంఘంలో నుంచి బోధిస్తున్నాడు అంటే ఒక పెద్ద తలాంతు, పెద్ద గిఫ్ట్ అది. ఆ పరిశుద్ధాత్మతో శక్తితో ఇచ్చిన గిఫ్ట్ అది. దాన్ని ఒకళ్ళు ఇచ్చినా ఇద్దరు వచ్చినా నేను మోకాళ్ళ మీద కూర్చుంటానన్న వ్యక్తి ఈరోజు బిల్డింగ్ వచ్చాక, సరే ఇక్కడ వాక్యం చెప్పకపోయినా అక్కడ ల్యాండ్ ఉందిలే, ఇక్కడ వాక్యం చెప్పకపోయినా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారులే మా వాళ్ళు, ఏం మాట్లాడకపోయినా డబ్బు వస్తుందిలే దాని అంతటా అదే అని మేబీ ఉండొచ్చు కదా, ఉండొచ్చు. దేవుడి వాక్యాన్ని, నాకు వాక్యం కావాలి అని వెతికే ఆత్మలు ఉంటాయి. ఫ్యామిలీస్ ఇబ్బంది, పర్సనల్గా వాళ్ళు వినలేరు, రాలేరు సంఘాలకి, అలాంటి వాళ్ళు వినాలనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఎదురుగుండా లైవ్లో కూర్చున్నప్పుడు ఓపెన్ చేస్తే వాక్యం చెప్పను అంటే దేవుడి మీద ఆశలా పుట్టుద్ది. నీకు ఇచ్చిన తలాంతుని, దేవుడు ఇచ్చిన స్పార్క్ని నువ్వు ఫైర్ చేసుకోవాలి, అగ్నిగా మండాలి. అబ్బాయి లేదండి, అగ్ని చల్లారిపోయింది, ఇప్పుడు డబ్బులు ఉంటే చాలండి, ఇనఫ్ సోఫాలు ఉన్నాయి చాలు, తింటున్నావా, వేసుకుంటున్నావా, కూర్చుంటున్నావా, మా ఒక్కళ్ళేమీ వేయట్లేదు, అవసరం లేదు కదా. ఇవన్నీ నాకు ఫోన్ చేసిన వ్యక్తులు చెప్తున్నారు, ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది. నేనేం చెప్తాం అనుకున్నానంటే, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాల్లో ఒక మాట ఉంటుంది. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, దేవుని వాక్కు కొరకు, యెహోవా మాట కొరకు జనులు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, తూర్పు నుండి ఉత్తర వైపు వరకు వెతుకుతారంట. ఆయన మాట కోసం దొరకదు. అలాంటి కరువు రప్పిస్తాను నేను. పానీయములు దొరకట కష్టంగా ఉంటుంది, అది కాదు, ఆ కరువు కాదు. దేవుడి మాట దొరకకపోవడం అనే కష్టం, అంటే స్పిరిచువల్ ఫెమైన్, ఆత్మీయ కరువు అది. అలాంటి స్థితిలో వెళ్ళక ముందే దేవుని మాట నీ చేతిలో ఉన్నప్పుడే, నీ పెదాల దగ్గర ఉన్నప్పుడే నువ్వు బోధించు వాళ్ళకి, లేదా నీ తప్పిదం నువ్వు తీర్పులో నీకు తేబడతావు. దేవుడి మాట నీ దగ్గర ఉండి కూడా, తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే, ఒక్కళ్ళైనా సరే పర్వాలేదు, ఒక పిల్లోడైనా సరే పర్వాలేదు. సమూయేలు పిల్లోడే కదా, పెద్దగా మాట్లాడదాం లేని దేవుడు అనుకుంటే సమూయేలు ప్రవక్త అవ్వకపోను, హన్నా వచ్చి ఏడవకపోను. దేవుడు ఒక పర్సన్ని చూస్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్కి ఎంత క్యాపబిలిటీ ఉంది, తను ఎంత చేయగలడు, తన స్థితిగతులు ఏంటి, మనీ ఉన్నాయా లేవా, ఫిజికల్గా ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూడడు దేవుడు. గాడ్ స్టార్టెడ్ హిస్ బిజినెస్, అంటే మామూలుగా ఏ బిజినెస్లు కాదు, దేవుని ఆలోచన చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని పనిని దేవుడు మొదలుపెట్టినప్పుడు నీ ద్వారా, నా ద్వారా ముందేముంది అని మనం చూస్తాం, కానీ దేవుడు చూడడు. దేవుడు గోల్ చూస్తాడు.
దారంతా ఆయన సరళం చేయగల దేవుడు, శక్తిమంతుడు. ఇన్ని తెలిసి ఇన్ని పెట్టుకుని అంటే నేను వాక్యం చెప్పినా చెప్పకపోయినా మీరు మారట్లేదు కాబట్టి నేను చెప్పను, అంత ఈజీ అయిపోయింది. అంతేలే. ఒకప్పుడు వాక్యము, ప్రార్థన, మోకాళ్ళ జీవితం ఉంటేనే సంఘంలో ఉండండి మీరు, లేదా నాకు అవసరం లేదు అని ఖచ్చితంగా ఖండితంగా బల్లగుద్ది చెప్పే నువ్వు ఈరోజు ఎవరు పడితే వాళ్ళు స్టేజ్ ఎక్కేసి కొంగలు వేసుకోపోయినా, తెల్ల వస్త్రాలు వేసుకోపోయినా, ఎలా పడితే అలాగా ఉండి పొగరుగా ఈ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పే చెంచగాళ్ళు మాటలు వింటూ వాళ్ళు ఉంటేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇలా ఎందుకనంటే మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది దేవుడు పులిపీఠం మీద ఎలా మాట్లాడుతున్నాడు, ఫీచర్స్ ఫేస్ ఎలా పెడుతున్నారు జనాలు. మేక్ షూర్ దట్ యూ ఆర్ నాట్ అండర్ గాడ్స్ మార్క్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో దేవుని పేరు తీసి. మార్క్ యువర్ వర్డ్సా? ఏంటి యువర్ వర్డ్స్? దేవుని మాటను చెప్పేటప్పుడు నీలో భయము, భక్తి ఉండాలి. ఎవడి మీదో కోపం పెట్టుకుని వాడు ఏదో నిన్ను అనేస్తున్నాడు, నీ సంఘాన్ని అనేస్తున్నాడు అనడం ఏంటి? ఉన్నదిగా చెప్తున్నా ముందు మొహం మీద. మొహం పగలగొట్టే వాళ్ళకి అన్నా కదా, నిన్నే, నీ మాటల గురించే, నీ చేతల గురించే. దేవుడు నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవడు? అడ్డుపడవాడెవడు? అపవాది, సాతాను అడ్డుపడుతుంది దేవుడు క్రియలకి. కానీ దేవుళ్ళలో పుట్టి పెరిగి నేర్చుకున్నది, నమ్ముకున్నది, ఆ పద్ధతులు తెలిసిన నేను దేవుని మాట ద్వారానే చెప్తుంటే తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ట్రూత్ని అవాయిడ్ చేస్తారంట అపవాదులు. అపవాదులు ఎవరో వింటున్నవారు కామెంట్ చేయండి. దేవునికి స్తోత్రం. ట్రూత్ని అంటే సత్యాన్ని అవాయిడ్ చేస్తారు. దానికి అడ్డుగా ఏం చేస్తారంటే మేము దేవుడు పని చేస్తున్నాం, దానికి ఇంకా విరోధి ఎవడు, ఈ సంఘం ఎదగకుండా ఆపగలిగేది ఎవడు, ఈ సంఘానికి వచ్చేది ఎవరు, వస్తారేమో, నేను వస్తానా కదా, వస్తారేమో, ఈ భయం ఉంటుంది లోపల. బయటికేమో ఇది చెప్తారు. ఏంటి ఈరోజు కెమెరా ముందుకు రాలేదు? నీ భాగస్వామి లేదా అక్కడ? ఏదో నేర్చుకొచ్చాల్సింది. నేను ప్రతి వారం అంటున్నానని మరి అలా అంటున్నారు. నేను రాను, మేకప్ వేసుకోవాలి, లిప్స్టిక్ పెట్టుకోవాలి, అలాగే నేను రాను అన్నారా? బుద్ధి తెచ్చుకోండి. దేవుడి సన్నిధిలో అడుగు పెట్టేటప్పుడు ఎలా ఉండాలి మానే, చర్చికి వెళ్ళడం మానే, బెస్ట్. అలా అని చెప్పి వచ్చి నువ్వు ఏదో అక్కడ చూపించి అంటే అంతెందుకు, అమ్మ రాలేదు దేవుడి, ఎక్కలేదు స్టేజ్ అనుకునేసరికి ఇంకోటి పెట్టింది, ఎక్కేసింది. ఇంకోటి అదే చర్చ ఆవిడ, సేమ్ అంతే ప్యాటర్న్, బ్లూ శారీ, వైట్ కొంగు. అంటే ఈ ప్యాటర్న్ అనేది ఇంకెప్పటికీ మారదు. మీలో మీకు కావాల్సినట్టుగా దేవుని మాటని ఎలాగైతే మీరు మార్చుకుంటారో, ప్రణాళిక, ప్లాన్ దేవుడు నాకు ఇచ్చాడు మాది అని చెప్పి చర్చ్లో ఒక ట్రెండ్ అయిపోయింది ఇవన్నీ గెటప్స్. సరే, గెటప్స్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఏ విషయం అయితే గురించి స్టార్ట్ చేశాను, ఇప్పుడు దేవుని వాక్యం గురించి చెప్పారని. దేవుని వాక్యాన్ని అంత కేర్లెస్నెస్గా చూడు. వాక్యం తెలిస్తే చెప్పు. దేవుడి శక్తి పోయింది, వాక్యం మర్చిపోయిన అలా చెప్పాలో. స్టేజ్ పులిపీఠం ఎక్కితే, బైబిల్ పట్టుకుంటే ఒక పర్సన్ టార్గెట్ చేసే పర్సన్ మైండ్లో ఉండే మాట్లాడు, అన్ని మాటలు, పగటి వేషగాళ్ళు ఏంటి, ఒక దగ్గర తీసుకున్నప్పుడు కష్టం చేసి ఇచ్చేయాలి, కష్టార్జితం ఇచ్చేయాలి అనే మాటలు బైబిల్ వాక్యానికి రిలేటెడ్ ఉండవు ఏవి. ఒక పర్సన్ అనాలి, పేరు తీస్తే మళ్ళీ భయం. మీకు తెలుసుగా పగటి వేషాలు ఎవరు, ఎక్కడ ఉంటారో తెలుసుగా, ఏం చేస్తారో తెలుసుగా. చెప్పండి, మీరు చెప్పరు. పగటి వేషగాళ్ళని
ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పగటి వేషగాలు ఎవరంటే దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకుని డైరెక్ట్గా మాట్లాడలేక ఎవరైతే నువ్వు నీ చెంచగాలు ఉన్నారో మీరు పగటి వేషగాలు. దేవుని బోధని తప్పిదతో పట్టిస్తున్నారు కదా, మీరు పగటి వేషగాలు. దేవుడు అందరికీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారంటే కాదు, ఇస్తాడు. ఆ సెకండ్ ఛాన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో దేవుడే నేర్పిస్తాడు. ఎందుకంటే దేవుడు చూస్ చేసుకుంటాడు కాబట్టి ఆ పర్సన్స్. సౌల్ని రాజు చేసినప్పుడు సౌలు తప్పుతాడు. అప్పుడు సమూయేలు ఎందుకు చేశాం తన్ని, ఇప్పుడు ఎవరు నెక్స్ట్ ఏంటి అని బాధపడతాడు. అలా దేవుడు నిన్ను చూస్ చేసుకున్నప్పుడు బాధపడకుండా చూసుకో. దావీదు పనికిరాని వాడు అనుకున్నావు, దావీదు గొప్ప రాజయ్య కూర్చున్నాడు. వీడు పనికిరాని వాడు, నీ బతికింతే పొరుగంటి వాడు వీడు, ఎందుకు పనికిరాడు, ఎప్పటికీ పనికిరాడు, వాడు ఎక్కడైనా ఉంటే అక్కడ ఓన్లీ ఏదో నవ్విస్తాడు కానీ పని చేయడు, పనికిరాడు అని అనుకుంటారు. కానీ మళ్ళీ ఇక్కడ దావీదు అంటే మళ్ళీ మీ దావీదు అనుకోకండి. దావీదు చూజన్ పర్సన్ కాబట్టి, చూజన్ పర్సన్. నేను ఎందుకు గట్టిగా చెప్పుకుంటున్నానంటే, దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, సాక్ష్యాలు ఎవ్వరికి తెలియవు. ఇవన్నీ ఎవ్వరికి తెలియవు. నేను చెప్తూనే ఉన్నా. ఒక చిన్న సాక్ష్యంలాగా చెప్తా, చిన్న మాట. మీకు ఆల్రెడీ కపుల్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను. ప్రాపర్ ఇన్కమ్ లేదు, ఒక ప్రాపర్ స్టాండర్డ్ జాబ్ లేదు. ఏదో నాకున్న వర్క్ నేను అక్కడక్కడ చేసుకుంటున్నా అప్పుడప్పుడు. లాస్ట్ మంత్ నేను రెంట్, ఈ మంత్ రెంట్ కలిపి పే చేయడానికి నా దగ్గరికి వర్క్ వచ్చింది. నేను కూర్చున్న దగ్గరికి నా కాళ్ళ దగ్గరికే పని వచ్చింది. ఆ పని చేసుకుంటున్నా. కొంతకాలం ఒక 1-2 hours టైం అట్లా ఉంటుంది. నేను ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. అంటే దేవుడు కార్యాలు ఎలా ఉంటాయంటే, హీ డైరెక్ట్స్ అవర్ స్టెప్స్. నేను అడుగు ఎట్టేయాలో ఆయనే చేపట్టుకుని నడిపిస్తున్నాడు. ఇవన్నీ మీకు తెలియవు. లోకపరంగా ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది మనుషులు చూస్తారు, కానీ దేవుడు మనసు చూస్తాడు. అయినా నా సాక్ష్యాలు, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఈ జీవితంలో ఇవన్నీ మీ కళ్ళు మూసిపోయినాయి. కళ్ళు ఎలా మూసిపోయినాయి అంటే, అక్కడికి వస్తాను మళ్ళీ. ఇంకొకటి చాలా గొప్ప సాక్ష్యంతో నేను అతి త్వరలో వెరీ వెరీ సూన్ వస్తాను నేను మళ్ళీ. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఒకటి నడుస్తుందని, ఆల్మోస్ట్ డన్. బట్ గాడ్స్ గ్రేస్ అలా పక్క అవుతుంది పని, ఖచ్చితంగా వస్తాను. ఇంకా అయిపోయింది వీడి పని అని అనుకున్న ప్రతి వాళ్ళ నోర్లు దేవుడు మూయించబోతున్నాడు. కళ్ళు ఆశ్చర్యపోయి వండర్ అయి చూస్తారు. ఏదో అనుకుంటున్నావు, ఒకరోజు వస్తుంది, అన్నీ తెలుస్తాయి అనుకుంటున్నావు. దేవుడు ఆ ఒక్కరోజు నా జీవితంలో చేయబోయే మిరాకిల్ని నువ్వు చూసి తట్టుకోగలవా? అంత శక్తి ఉందా నీకు? నేను చేసేది రైట్ అని చూపించుకునేవారు మీరు. ఎస్, నేను తప్పటడి చేశాను. దేవుడి దగ్గర నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని, దేవా ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు, మళ్ళీ నేను కరెక్ట్గా బతకడానికి, కరెక్ట్గా జీవించడానికి నీతోనే ఉంటాను అని నేను చెప్పుకున్న నా ధైర్యం, నా దేవుడు చేసిన అద్భుత గొప్ప కార్యాలు నేను మీ ముందు పెట్టడానికి దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు. ఏలియా వెళ్ళిపోతూ ఎలీషాకి 2 ఆత్మశక్తి ఇచ్చాడు. నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు కన్ను ఆర్పకుండా చూడు, అప్పుడు నీకు 2 ఆత్మశక్తి దొరుకుతుంది.
పట్టు వదలకుండా చూశాడు. నేను నా దేవుని వైపు పట్టు వదలకుండా చూశాను అంధకారంలో ఉన్నప్పుడు. దేవుడు నాకు తిరిగి రెండింతల శక్తి ఇచ్చాడు. ఆత్మశక్తి ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పట్లేదు ఇచ్చాడని. ఆయన ఆత్మ నడిపింపు అయితే ఖచ్చితంగా ఉంది. అందుకనే త్రోవ తప్పిన దేవుడు తిరిగి త్రోవలో సరళంగా మళ్ళీ తీసుకొచ్చాడు. అది ఎవరికి కనిపించదు. మీరు ఏమేమి మాట్లాడంటారో ఏమేమి మాట్లాడుతున్నారో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. మీ మనసుల్ని మీ మొహాల మీద వేసుకున్నాం ఫౌండేషన్ మేకప్తో కవర్ చేసేలాంటి మీరు, నేను రా అన్ఫిల్టర్డ్ అంటే ఓపెన్, కంప్లీట్లీ ఓపెన్ ఉన్న దేవుడి దగ్గర నేను ఇప్పుడు. అందుకని ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. సో నో మ్యాటర్ వాట్, ఏదేమైనా సరే మీ జీవితంలో, ఎవరి జీవితంలో నేను వినేవాళ్ళు, నిన్ను బట్టి నీ అన్నో, నీ తండ్రో, నీ తల్లో, నీ అక్కో, చెల్లో, నీ ఫ్రెండో ఎవరో, వీళ్ళు ఇలా ఉంటేనే మంచివాళ్ళు, వీళ్ళు ఇలా నడుచుకుంటేనే మంచివాళ్ళు అంటే దేవుని పరంగా అంటున్నాను నేను, లోకపరంగా. దేవుని పరంగా వీళ్ళు ఇలా ఉంటేనే బెస్ట్, ఒక పద్ధతి ఉంటేనే బెస్ట్ అని మీకు చెప్పిన దేవుని వాక్యం నుంచి డైవర్ట్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకెళ్దామని అనుకున్నా, ఇవన్నీ పెద్ద రెడ్ ఫ్లాగ్ ఇది. మీ జీవితంలో తప్పు చేసావు నువ్వు, ఇంకా ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చేందుకు అని నిన్ను పక్కగా పెట్టేసిన, నువ్వు చాలా అసలు నీకు బుద్ధి లేదు, నువ్వు తప్పటాడు చేసావు, ఇంకా దేవుడు నేను క్షమించడు అని మనుషులు చెప్పినా సరే, మీకు తెలిసే ఉంటుంది ప్రొడిగల్ సన్ అని. ప్రొడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రెపిల్ల. దేవుడు ఆ తప్పిపోయిన కుమారుడు గురించే చూస్తాడు. ఎందుకంటే ఆ మనసు తెలుసు, ఏ సిచ్యువేషన్స్లో ఏ ఇంటెన్షన్స్తో తను తప్పటడి చేశాడో పూర్తిగా లోతుల ఆయనకి తెలుసు. ఒక మాట పట్టుకుని, లేదా ఒక క్రియ పట్టుకుని, లేదా ఒక రూమర్ పట్టుకుని వాళ్ళు జడ్జి చేసేస్తారు. ఎన్నిసార్లు పడ్డా కూడా తిరిగి రా, ఇది కృపాకాలం, కృపతో నేను చేర్చుకుంటాను అనే దేవుడి దగ్గరికి నేను తిరిగి వచ్చాను. మీరు కూడా తిరిగి రండి. వింటున్నవారు ఈ క్షణమే మోకళ్ళేసి ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని తీసుకుంటాడు. కానీ తిరిగి మళ్ళీ ఆ తప్పిదంలోకి మీరు కాలు పెట్టకూడదు. మారు మనసు అంటే అది. ఇది ఇప్పుడు అన్నా కదా ప్రొడిగల్స్ అన్న తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పా కదా, దాని మీనింగ్ చెప్తాను నేను. స్టోరీ అందరికి తెలిసిందే, దాని మీనింగ్ చెప్తాను. దేవుడి ప్రేమ గురించి. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, ఎంత దూరం వెళ్ళినా చేయి నుంచి, దేవుడు తండ్రి చేయి నుంచి ఎంత దూరం వెళ్ళినా, ఆ కథలో అంతే కదా, ఆ స్టోరీలో అంతే కదా, తను తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళి బాధలు పడ్డాక తిరిగి వస్తాడు. సో దేవుడి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయి నువ్వు పాపంలో పడి తెలుసుకుని, దేవుడు మా ఇంత దూరం వచ్చేసాను నేను పాపంలో, తిరిగి నేను తండ్రి దగ్గర చేరుకోగలను లేదా, తండ్రి నన్ను తీసుకుంటాడు లేదా అంటే, ఎంత దూరం వెళ్ళినా ఆయన చేయి నీ దగ్గరలోనే ఉంటుంది. అంటే పాపంలో అంటున్నాను నేను, దేవుడికి ఇంత దూరం వెళ్ళిపోయాను నేను అని చాలాసార్లు నేను అనుకున్నాను. నేను నా జీవితంలో చేసిన తప్పులు, అపరాధాలు, పాపాలు నేను రోజు ప్రేయర్లో పెట్టుకుంటాను నేను. అంటే ఎంత దూరం వెళ్ళినా గాడ్స్ లవ్, దేవుడి ప్రేమ నేను ఎప్పటికీ చేర్చుకుంటుంది. నీ మనసు దేవుడికి తెలుసు. దీంట్లో మెయిన్ విషయం ఏంటి తెలుసా? ఏదో ఒకసారి అనుకుని మళ్ళీ ఆ తప్పిదంలోకి వెళ్ళి ఒకసారి అనుకుని మళ్ళీ అలా కాదు. రిపెంటెన్స్, రిపెంట్, పశ్చాత్తాపం ఉండాలి. తిరిగి వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుని పశ్చాత్తాపడు. ఇంకోటి ఫర్గివ్నెస్, క్షమించుట. తండ్రి దేవుడు మన లోక తండ్రి గురించి నేను ఎప్పుడు మాట్లాడను. చాలామంది పాస్టర్లు ఇప్పుడు ఎందుకు, మన రాజ్ ప్రకాష్ పాల్ ఉంటాడు, ప్రతిసారి వాళ్ళ కూతుర్ని కొడుకుని ఎత్తుకుంటాడు, వాళ్ళ భార్యని పక్కన పెట్టుకుంటాడు, ఫ్యామిలీ నుంచి ఎగ్జాంపుల్స్ తీస్తాడు. నా తండ్రి కూడా అంతే, నాకు అలా మాటలు వస్తున్నాయి ఆయనలాగా. సో నా తండ్రి కూడా అంతే, నేను నా కూతురుతో ఎలా ఉంటానో నా తండ్రి కూడా నాతో అలా ఉంటాడు. నో, నెవర్. లోక తల్లి తండ్రి అందరూ వేస్ట్. నీ పరలోక తండ్రి ది బెస్ట్, అంతే, ఇంకెవ్వరు లేరు, ఎవరంత చేయరు.
కంపేర్ కూడా చేయకూడదు. ఎవరు కూడా నేను 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 చూసే వాళ్ళకి చెప్తున్నా, ఈ పాస్టర్ అలా చెప్పాడు, అలా అలా అనట్లేదు నేను. ఇన్ జనరల్గా దేవుడితో నీ తల్లి తండ్రిని కూడా పోల్చుకో. కింద పడగానే అయ్యో తండ్రి వస్తాడు, అలాగే నువ్వు పాపంలో పడగానే అయ్యో దేవుడు వస్తాడు. నో, దేవుడు ఒకటి కొడతాడు మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళకుండా. లోకపు తల్లి తండ్రి ఒకళ్ళ ముందు నేను చెడుగా చూపిస్తారు. నీ గురించి తెలుసా తెలీదా, అసలు ఏం జరిగింది పట్టించుకోకుండా నిన్ను తప్పుగా చూపించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నా జీవితంలో జరిగింది. ఇంత పట్టుగా నేను ఎందుకు కూర్చుని రోజు వీడియో తీసి చెప్తానంటే, నీ సొంత వాళ్ళు ఎవరున్నా సరే, నీ సొంత వాళ్ళు ఎవరిని నమ్మద్దు, దేవుణ్ణి తప్ప. ఎందుకంటే మారు మనసు గురించి ఒకళ్ళు చెప్తే రాదు, క్షమించడం గురించి ఒకళ్ళు చెప్తే రాదు. ఇప్పుడు నేను క్షమించడం గురించి తీశాను కాబట్టి, తప్పిపోయిన కుమారుడు విషయంలో రాగానే వాళ్ళ తండ్రి క్షమిస్తాడు. మన తండ్రి ప్రభు క్షమించే దేవుడు. మేము చేస్తున్నది రైట్, మాదొక గ్రూప్, మేమేం చెప్పినా ఒక సంఘంగా ఇది కరెక్ట్, కానీ మేము ద్వేషిస్తూనే ఉంటాము. వాళ్ళని పట్టుకుని సంఘస్థులు కూడా వాళ్ళ తొత్తు చేరి. సో ఏం చెప్తున్నానంటే, పగటి వేషగాళ్ళగా ఉండకుండా దేవుడిచ్చిన రెండింతల ఆత్మశక్తి ఇచ్చినట్టుగానే ఉండు, అలాగే నడిపించు. నీ ఇంట్లో వాళ్ళని మార్చు. ముందు ఆడి చుట్టుగా బాగా కట్ చేసాడు, వీడు బాగా డ్రెస్ వేసాడు అని ఆడిని పొగడకుండా, ఎలా వేసుకోవాలి, ఎలా ఉండాలి, స్టేజ్ మీద ఎలా బోధించాలనేది ముందు వాళ్ళిద్దరికి నేర్పించు. వినయంగా విధేయతగా ఎలా మాట్లాడాలో, ఎలా ఆరాధన జరిగించాలో ఆవిడికి నేర్పించు. కమాండింగు, డిమాండింగు, వార్నింగ్లు ఇవి ఆరాధనలో 3 వారాలు గట్టిగానే మాట్లాడేసరికి రాలేదు. ఈరోజు దాక్కుంది. పాట పాడడానికి కెమెరా ముందుకు రాలేదు. వీడు పోస్టర్ వేసుకున్నాడు వెంటనే తంబనేలు. అది దేవుడు వాక్యం లేకపోతే, దేవుడు నడిపింపు లేకపోతే అలా దాక్కోవాల్సి వస్తుంది. ఆదాము, అవ్వ మీరు ఎందుకు దాక్కున్నారు అని అడుగుతాడు దేవుడు. దేవా, నీ దృష్టిలో పాపం చేశాం మేము, సిగ్గుపడుతున్నాం మేము అంటారు. పాపం చేశాడు కదా దాక్కున్నాడు, తప్పు చేశారు కదా దాక్కున్నారు, సిగ్గుపడుతున్నారు. అప్పుడు సిగ్గు తెలుసా వాళ్ళకి? మీరంతే. ధైర్యంగా రా, ముందుకు రా, మాట్లాడు. ఏం చెప్పాలనుకో చెప్పు. దేవా, నాకు ఈ తలాంతి ఇవ్వు, నేను బోధించడానికి నాకు ఇవ్వు, బిజినెస్ చేసేలాగా ఇవ్వు అని చేస్తున్నావా? బోధించేలాగా ఇవ్వు అని చెయ్యి. దేవుని నిన్ను పారిపోవడం చూస్తున్నామేమో, మనుషుల దగ్గరవి మనుషుల్ని రాబట్టాల్సినవి రాబట్టుకుని చెయ్యి. ఇలాగ అపవాదం ఎప్పుడైనా సరే శోధనలు ఎప్పుడు పెడుతుంది అంటే, దేవుడికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు, ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు, బైబిల్ ప్రకారంగా ఉన్నప్పుడు. అంటే ఇది శోధన అనుకోకు, శోధన అనుకోకు, నువ్వు వాదించలేని వాదన అనుకోకు. దేవుడి మాటని ఉన్నట్టుగా నువ్వు ఏం చేస్తున్నావో అది తప్పు అని సూటిగా చెప్పే అన్ఫిల్టర్డ్ ట్రూత్ ఇది. అన్ఫిల్టర్డ్ క్రియేటెడ్ స్టోరీస్ లాగా కాదు ఇది. ఫేక్ కమెంట్స్ పెట్టి, ఫేక్ మెసేజ్ చెప్పి, దాక్కుని మాట్లాడి ఇలాంటి పనులుగా లేవు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పేదంతా శోధన అని చెప్పుకుంటావేమో నువ్వు, మళ్ళీ నుంచుని అక్కడ. ఇది నిజమైన అన్ఫిల్టర్డ్ ట్రూత్ మాట. అన్ఫిల్టర్డ్ క్రియేటెడ్ స్టోరీస్ లాగా, ఫేక్ కమెంట్లు పెట్టేవాళ్ళలాగా, మీలాగా దాక్కుని ఉండేవాళ్ళలాగా కాదు. అపవాదం ఎప్పుడైనా సరే నిజం, సత్యం, దేవునికి దగ్గరగా ఆత్మీయంగా ఉండేవాళ్ళనే శోధిస్తుంది. ఎక్స్పాన్షన్, విరోధెవడు
ఈ రోజులు ఎవడు రాడు బిజినెస్ చేసుకునేటప్పుడు. ఇంకా మేము పెడతాం మాకెంత అని వస్తారు. ఇంతకీ ఆ గొగ్గర జాగ్రత్త, దూరం పెట్టండి. ఎవరు పాస్టెంట్లు 2 కోట్లు దొరికినాయి అంట. జాగ్రత్త మరి. గొగ్గర పళ్ళు అన్నీ అవే కదా. ఏమో గొగ్గర అవే దాని కూతురువి. సో అంటే వాళ్ళు వచ్చాకే కదా పరిశుద్ధంగా ఆత్మీయంగా ఉన్న సంఘం అన్నీ చేంజ్ అయిపోయింది. సో ఏమో బ్యాగ్ ఫుల్ ఆఫ్ ఏమో దొరకచ్చు. ఎనీవేస్, అవి నాకు అనవసరం. దేవుడు ఏది చూడాలో అన్నీ చూస్తాడు. ముందు గృహకోడిక అంటే ఏంటో ఆవిడికి చెప్పు, అందరికీ చెప్పు. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలో అలాగా జరగాలంతే. గృహకోడిక ఒక గృహానికి వెళ్ళి దర్శించి దేవుని మాటలు అక్కడ మాట్లాడి అందరు పంచుకుని సాక్ష్యం పంచుకుని దేవుడు ఆ కుటుంబంలో ఆ గృహంలో చేయబోతున్న కార్యాలకై చేసిన కార్యాలకై మీరు స్తుతులు చెల్లించక ఆ గృహం పేరు చెప్పి ఈ గృహంలో కూర్చుంటారు. సరే, ఇవన్నీ మార్చు ఇప్పటికైనా, ఇంకా టైం ఉంది. బట్ ఎండ్ టైమ్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాని ఒకే పర్సన్ మీద ఎప్పుడు నెత్తులు పెట్టుకుని ఆ పర్సన్ మీద రుద్ది ఏమవ్వదు, ఏం చేయలేరు కూడా. ఎందుకంటే దేవుడు నా పక్షం ఉండగా, నా కుటుంబ పక్షం ఉండగా, నా పరిస్థితుల పక్షం ఉండగా, ఎంత గుంపులో ఉన్నా ఎంత గుంపు వచ్చినా ఎవడు ఏమి చేయలేడు. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు నా పక్షం ఉన్నాడు. సో నాకు విరోధులు ఎవరు? అండ్ చూస్తున్న వారందరూ కీప్ ప్రేయింగ్. వీడియోస్ చూస్తూ ఉండండి, మీ కమెంట్స్ పెట్టండి. చలో, థ్యాంక్ యూ.